సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తుంటే ఎస్ ఒక పాలసీ తీసుకురావాలనుకుంటోంది ప్రభుత్వం. ఈ ఇన్సిడెంట్ జరిగింది, ముందు తీసుకురావాలా తర్వాత తీసుకురావాలా, పాలసీ మంచిదా చెడ్డదా, ఇది కరెక్టా కాదా అన్నది పక్కన పెడితే ఒక పాలసీని ప్రకటించింది. మేము ఇక బెనిఫిట్ షోలు, ఈ టికెట్ రేట్లు పెంచడము, అదనపు షోలు వేసుకోవడం, వీటికి పర్మిషన్ ఇవ్వడం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను టికెట్ రేట్లు తగ్గిస్తాను అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? ప్రైవేటు పెట్టుబడులు మేం పెట్టుబడులు పెట్టి మేం సంపాదించుకుంటుంటే మధ్యలో నువ్వెవరు అని అడిగారు. ఆయనకు అధికారమే లేదన్నారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు సభలో చెప్తున్నారు కదా, మరి వారికి ఎలా వచ్చింది అధికారం అని సినీ ప్రముఖుడిగా అడగచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఏం మాట్లాడారు ఒకసారి ప్రైవేటు పెట్టుబడులు మూడో బయట ఒకసారి ప్లే చేయండి. ఒక బలమైన అభిప్రాయం చెప్పారు ఆయన. ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? మీరు ఆలోచించండి లాజిక్. అలాంటప్పుడు వైసీపీ మద్దతుదారులు కూడా చాలామంది ఉన్నారు. ఉదాహరణకి మోహన్ బాబు గారే ఉన్నారు, మా సోదరులు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి అప్లై చేసిన రూలు, టికెట్లు మేము అమ్ముతా ఉన్నాం అంటే కష్టం మేము పడాలా, టికెట్లు మీరు అమ్ముకోండి, మీరు పెట్టి అమ్ముకుంటారు, ఓకే. అప్పుడు రేపు పొద్దున మోహన్ బాబు గారి విద్యానికేతన్ స్కూల్ ఏదో ఉంది, 5,500 మంది విద్యార్థులు. అప్పుడు వాళ్ళది కూడా జాతీయం చేయండి అమ్మా, వాళ్ళది కూడా మీరు ఆన్లైన్లో పిల్లలది ఆన్లైన్లో కలెక్ట్ చేసుకోండి. ఏమైనా అర్థం ఉందా? మోహన్ బాబుని తీసుకొచ్చారు మధ్యలో. ఎస్ ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు మాటల్ని లీడ్ తీసుకుంటూ చెప్పండి సార్ అసలు ఏం జరుగుతుందో. ఎందుకంటే ఆ రోజు మాట్లాడారు, ఈ రోజు మాట్లాడలేకున్నారు. సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్ ముందుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను లీడ్ తీసుకునే ముందు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎల్లో మీడియా తీసుకున్న స్టాండ్ ఒక్కసారి చూసిన తర్వాత పవన్ కళ్యాణ్కి వెళ్దాం. ఇది ఒక్కసారి చూడండి సార్, వీక్షకులు కూడా గమనించాలి సార్. సినిమా చూపిస్తా పుష్ప TV5లో సార్ ప్రత్యేక కథనం, సినిమా చూపిస్తా పుష్ప. ఏమైనా TV5 వారు, మరి ఇదే సినిమా గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంద్రబాబు నాయుడు గారు తన పబ్లిసిటీ కోసం తొక్కిచ్చి చంపినప్పుడు ఎందుకు చూపించలేదా మీ ఛానల్ వాళ్ళు? సినిమా చూపిస్తా ఎందుకు చూపించలేదు? కందుకూరు ఘటనలో 8 మంది తొక్కిసలాట్లో చనిపోయినప్పుడు ఎందుకు చూపించలేదా మీ సినిమా వాళ్ళు? సినిమా ఈ TV5 వాళ్ళు సినిమా ఎందుకు చూపించలేదు చంద్రబాబుకి? అదేవిధంగా 2023 సార్ ముగ్గురు గుంటూరు మహిళలు, అప్పుడు ఎందుకు చూపించలేదు సార్ సినిమా? అప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొచ్చి సార్ అవన్నీ ఘటనలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరుకు సందుల్లో పెట్టొద్దయ్యా, మీ రాజకీయ ప్రలోభ కోసం ఇరుకు సందుల్లో పెడితే అక్కడ జనాలు మొత్తం గుమ్ముగూడితే తొక్కిసలాట్లు జరుగుతున్నాయి, గ్రౌండ్లలో పెట్టుకోండి అని చెప్పి జీవో నెంబర్ 1 తీసుకొస్తే వీళ్ళు సినిమా ఎవరికి చూపించారండి? చంద్రబాబు నాయుడుకి సినిమా చూపించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్య కథనాలు ప్రచారం. ఓకే. ఇక ABN సార్, మా రాధాకృష్ణ గారు సార్, ఆయన ఇంకా ఉంది పుష్ప, ఒకసారి జూమ్ చేయండి సార్, ఇంకా ఉంది పుష్ప. మరి అప్పుడు ఎందుకు లేదండి చంద్రబాబు నాయుడు గారికి? గోదావరి పుష్కరాల్లో తొక్కించి చంపినప్పుడు ఎందుకు లేదండి? కందుకూరులో తొక్కించినప్పుడు ఎందుకు లేదండి? అదేవిధంగా గుంటూరులో తొక్కించినప్పుడు ఎందుకు లేదు సార్ రాధాకృష్ణ గారు? అప్పుడు ఎందుకు ఇట్లా ప్రత్యేక కథనాలు వేయలేదు సార్? వేయకుండా ఎక్కడికి పోయారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పళ్ళకి ఓహోం భీమని మోసారు, ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. గుంటూరు ఘటన జరిగితే, కందుకూరు ఘటన జరిగితే పోలీసుల వైఫల్యం అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం పుష్పగాడి వైఫల్యం. పోలీసుల వైఫల్యమే లేదు సార్, మొత్తం పుష్పగాడి వైఫల్యం సార్. నాడు జగన్మోహన్ రెడ్డి గారు సినీ పెద్దలందరినీ ఇంటికి పిలిచి షాలువా కప్పి బొకే ఇచ్చి భోజనం పెట్టి, అయ్యా ఆంధ్రప్రదేశ్లో మంచి వనరులు ఉన్నాయి, ఇంతకుముందు పాత సినిమాలు మొత్తం కూడా విశాఖ అందాల్లో తీసేవాళ్ళు, అదేవిధంగా అరకు అందాల్లో తీసేవాళ్ళు, లంబసింగి అందాల్లో తీసేవాళ్ళు, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో తలకోన అందాల్లో తీసేవాళ్ళు చిత్తూరు అడవుల్లో. సో మీకు ఇక్కడ భూములు ఇస్తా, ఇన్సెంటివ్లు ఇస్తా, రాయితీలు ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ మార్కెట్ చాలా పెద్దది, సినిమా థియేటర్ల సంఖ్య ఎక్కువ, వీక్షకుల సంఖ్య ఎక్కువ, మీరు ఇక్కడికి రండయ్యా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఏం మాట్లాడారు సార్ వీళ్ళు? చిరంజీవి గారికి అవమానం, కూర్చోబెట్టి అన్నం పెట్టి షాలువా గప్పి సార్ రండి సార్ అని సీఎం గారు రిక్వెస్ట్ చేస్తే ఆ దృశ్యాలు మా వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఒకసారి ప్లే చేయండి సార్. చిరంజీవి గారిని ఎంత గౌరవించారు, ఒక్కసారి ప్లే చేయండి సార్. ఇలాంటి గౌరవం మిగతా చోట్ల దొరుకుతుందో లేదో కానీ ఆ ఫ్యామిలీలో, ఆ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది.
దీనిపైన ఎంత దుష్ప్రచారం చేశారు? Yes. చిరంజీవి గారిని అవమానించారు. చిరంజీవి గారిని అది ఎవరనేది పవన్ కళ్యాణ్ గారు అంటారు మళ్ళీ. Yes. చిరంజీవి గారిని అవమానించారండి సార్. మరి ఈరోజు మీ కుటుంబ సభ్యుడే కదా బయట వరకు తీసుకొచ్చి. ఎస్ సార్, ఈరోజు మీ కుటుంబ సభ్యుడే కదా సార్. అల్లు అర్జున్ ఎవరండి? పరాయివాడా? మీ కుటుంబ సభ్యుడే కదా. మీ అన్న యొక్క బామ్మర్ది కొడుకే కదా. మీ అన్నకి సినీ జీవితం ప్రసాదించినటువంటి అల్లు రామలింగయ్య మనవడేగా. మీ అన్నయ్య సినీ రంగంలో ఏదైతే కుదురుకోవడానికి పైకి ఎదగడానికి కారణమైనటువంటి అల్లు అరవింద్ గారి తనయుడేగా, దూరం కాదు కదా. ఈరోజు మీరు సినిమాల్లో ఉన్నా రాజకీయాల్లో ఉన్నా కేవలం మీ అన్న పెట్టిన భిక్ష. మరి మీ అన్నకే అండగా నిలబడినటువంటి అల్లు అరవింద్ కుమారుడే కదా, అల్లు రామలింగయ్య మనవడేగా. మరి ఎందుకు సరిపోలేదు? పొద్దున్న లేస్తే మీటింగ్ జరుగుతుండే సార్. ఆయనకి చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, జనసేన వాళ్ళు ఎవరైనా. పొద్దున్న లేస్తే తల్లి చెల్లికి న్యాయం చేయలేనోడు ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేస్తారని చెప్పి మాట్లాడతాడు సార్. ఈరోజు ఇతను ఎవరు? మీ కుటుంబ సభ్యుడు కాదా? ఈరోజు కేసుల్లో కుట్రపూరితంగా ఇరికించబడి ఈరోజు మానసికంగా వేదనకు గురవుతుంటే కనీసం పరామర్శించడానికి ఎందుకు రాలేదు? పాషా గారు చెప్పినట్టు ఫ్లైట్ ఎందుకు ఇంకా ల్యాండ్ కాలేదు? డీజీసీ అనుమతులు దొరకలేదా? ఏటీసీ అనుమతులు దొరకలేదా? ఎందుకు రాలేదు సార్? దానికి సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు మాట్లాడారు సార్ పవన్ కళ్యాణ్ గారు, నిజాయితీగా సమాధానం ఉండాలి సార్. ఏం మాట్లాడారండి సార్? దిల్ రాజు గారితో సార్ ఒక మీటింగ్లో పేర్ని నాని గారు మినిస్టర్ మంత్రివర్యులుగా ఉన్నప్పుడు సన్నాసి మంత్రి అంట సార్ పేర్ని నాని గారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి వేరే పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్యులను పట్టుకొని సన్నాసి మంత్రి అన్నారు సార్. ఈరోజు నేను అడుగుతాను, ఏమయ్యా సన్నాసా మీరు? పవన్ కళ్యాణ్ గానీ ఆ పార్టీ నాయకులకు గానీ చంద్రబాబు గానీ ఆ పార్టీ నాయకులకు గానీ ఒకవేళ వాళ్ళు దిగజారి ఏమైనా మాట్లాడినా సార్ అది కాదు సార్, దయచేసి మీరు తప్పుగా తీసుకుంటారు సార్. ఎందుకంటే ఆయన చాలా సందర్భాలు ఉన్నారు సార్. ఆయన అన్నది నేను వినిపిస్తాను, కరెక్ట్, మీరు అన్న మాట కరెక్ట్. ఆయన అనకూడదు, ఖచ్చితంగా అనకూడదు. సన్యాసాన్ని ఒక మంత్రిని మాట్లాడతారు, వాడు వీడని ముఖ్యమంత్రిని మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఒకసారి వినిపిస్తాను అది, ఎందుకంటే మీరు అన్న మాట ప్రజలు కూడా వినాలి కదా. ఒకసారి వింటే గుర్తుకొస్తుంది వాళ్ళకి కూడా. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు నేను చెప్పాను కదా, బ్యాలెన్స్ తప్పి ఆ బ్యాలెన్స్ ఎలా తప్పుతుందో ఏంటో. ఇప్పుడు తప్పట్లేదు, ఇప్పుడు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారని. ఆ రోజు ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి. దృష్టికి తీసుకొస్తా ఉన్నా, నాకు చాలా బాధ వేస్తుంది. చిత్ర పరిశ్రమ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉంటాయి. దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు ఇన్ని కోట్లు తీసుకున్నారంటే అరే సన్నాసులారా, దద్దమ్మలారా, ఒక హీరో కానీ హీరోయిన్ కానీ దర్శకులు కానీ మీకు లెక్క చెప్తా. ఒక ఉదాహరణకు 10 కోట్ల రూపాయలు తీసుకుంటే హైయెస్ట్ ట్యాక్స్ ఇండియాలో 45% అంటే 10 కోట్లకి. సపోజ్ 10 కోట్లు ఎవరిని పంపించామనుకుందాం ఒక హీరోకి, ఒకసారి ఎవరు అనుకోండి 10 కోట్లు పంపించారనుకుందాం ఉదాహరణకి. పంపిస్తే దాంట్లో ₹1 కోటి తీసేస్తారు, 10% సోర్స్లోనే కట్ చేస్తారు ట్యాక్స్, అంటే 9 కోట్లు. ట్యాక్సెస్ పోగా వాళ్ళ చేతికి వచ్చి ఎంత వస్తుంది? 4.5 తీస్తే 6 అంటే 6.5 కోట్లు. దీంట్లో వాళ్ళు మొత్తం వ్యవస్థను నడుపుకోవాలి. అది వాళ్ళు ఎవడ దోచింది కాదు, అది వాళ్ళ కష్టం మీద వచ్చింది. వాళ్ళకి ఎవడు దోచింది కాదు. అనుకోవచ్చు ఈ రోజున నేను డబ్బులు తీసుకుంటున్నానంటే, అరే బాబు మేము అడ్డగోలుగా సంపాదించలేదురా, 1000 కోట్లు తప్పుడు కాంట్రాక్ట్లు అడ్డగోలుగా రా సన్నాసులు. నువ్వు ఎవడివి? ముఖ్యమంత్రి గారిని పట్టుకోండి. ఎవరు ముఖ్యమంత్రి గారిని పట్టుకోనండి. చైర్ వ్యక్తి అంటే నీకు ఇష్టం లేకపోవచ్చు. ఈరోజు రేవంత్ గారు అంటే నాకు ఇష్టమా, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టమా లేదా అనే తర్వాత విషయం. ఆ చైర్కి మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకుంది. సమాజంలో బ్రతికే పౌరుడిగా ప్రభుత్వం అందించేటువంటి అన్ని సదుపాయాలని పొందే వ్యక్తిగా ఆ చైర్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత మనకు లేదా? కానీ ఆ రోజు చైర్ని కనీసం ఎవరైనా గౌరవించారండి? సో ఆ రోజు ఇంకో మాట అన్నారు సార్, దిల్ రాజు గారిని పట్టుకొని, ఏమయ్యా రాజు గారు, దిల్ రాజు మీరు రెడ్డే, జగన్మోహన్ రెడ్డి రెడ్డి కూర్చొని మాట్లాడండి అయ్యా అన్నారుగా. మరి ఈరోజు అదే దిల్ రాజు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి, ఇక్కడ రేవంత్ రెడ్డి కూర్చొని మాట్లాడండి అయ్యా. ఎందుకు మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడతారు?
అని చెప్పి అడగొచ్చు కదా సార్. కరెక్ట్. ఎస్, ఆ రోజు మాట్లాడు కదా సార్, సన్నాసులు దద్దమ్మలు మీరెవరు రాని. మరి ఈయనకు సమాధానం చెప్పమన్నాను సార్. ఈయన పేరు భూపతి రెడ్డి గారండి, కాంగ్రెస్ ఎమ్మెల్యే, నిజామాబాద్ రూరల్. ఈ రోజు ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి సార్. ఒకసారి వినిపిస్తాను సార్. మైక్ దగ్గర పెట్టు, మైక్ దగ్గర. నువ్వు ఓన్లీ వేషాలు, పగటి వేషాలు వేసుకొని మరొక చెత్త సినిమా తీసినావు. అదే మన పుష్ప అంటే ఏంది, మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా, అది ఒక స్మగ్లర్ సినిమా. అది ఎర్రచందనం అమ్ముకోవడానికి నువ్వు చేసిన దందలను చూపించినావు. నువ్వు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడ్లాగానే ఉండి ఇక్కడ బతకడానికి వచ్చినావు. ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీరు మీకు ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి. కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో నీకు ఉన్నది ఏందా? నువ్వు పగటి వేషగాడివి, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి. నువ్వు ఈ సమాజానికి ఏం చేసావు? నీ గౌరవం ఇవ్వాలి. మీరు వ్యాపారం చేసుకొని బతకండి అంతే. మీ కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకు? 100% మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము. ఇంకా మన ఇంటి ముంగట కొంతమంది వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏదో చేసినట్టు, కానీ ఖచ్చితంగా ఇట్లనే ఇదే పద్ధతిగా మార్చుకోకుంటే తప్పదంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా తెలంగాణలో మీ సినిమాలు కూడా ఆడనీయం కొడుకు అని చెప్తా ఉన్నాం. సినిమాలు కూడా ఆడనేం కొడక సార్. భాష. భాష చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిచి భోజనం పెట్టి శాలువా కప్పితే ఇన్ని మాట మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఏమయ్యా తెలంగాణలో మా కాంట్రిబ్యూషన్ ఏందని చెప్పి మాట్లాడుతున్నావు. మరి ఆ రోజు మాట్లాడారు కదా, 40% మేము ట్యాక్స్ కడుతున్నాం, ఇక్కడే అన్ని కొంటున్నాం, మా వల్ల జిఎస్టీ పెరిగింది, మా వల్ల రియల్ ఎస్టేట్ పెరిగింది. నువ్వు ఎవరు అయ్యా ఎమ్మెల్యే మమ్మల్ని బూతులు తిట్టడానికి? నువ్వు దిల్ రాజు, మీరు రెడ్డి, ఆయన రెడ్డి కదా, ఇట్లా మధ్యలో భూపతి రెడ్డి కూడా రెడ్డి కదా. మాట్లాడమనండి సార్. పవన్ కళ్యాణ్ మాట్లాడమనండి సార్. జబర్దస్త్ నటులు ఉన్నారుగా, స్కిట్లు వేస్తారు కదా, ఈరోజు మాట్లాడమనండి సార్. మీ సినిమా గురించి ఎంత నీచంగా, మీ సినిమా నటుల గురించి ఎంత చండాలంగా, జుగుస్సాకరంగా బూతులు తిడుతుంటే ఎక్కడికి పోయారు సార్ వీళ్ళంతా? ఎస్, ఎక్కడికి పోయారు సార్? ఎక్కడికి పోయారు జబర్దస్త్? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నాగబాబు గారు తెలుగు ఇండస్ట్రీలో ఏం జరిగినా తానొక పెద్దలాగా, పెద్దన్న పాత్ర పోషించే వాళ్ళలాగా బయటకు వచ్చి బిల్డప్ మాటలు మాట్లాడతారు కదా సార్. ఈరోజు ఎవరు సార్? నాగబాబు గారికి అల్లు అర్జున్ గారు ఏమవుతారు? మా గురించి మాట్లాడదు కదా, తల్లి చెల్లి న్యాయం అని. మరి ఇతను ఎవరండి మీకు? దారిని పోయే దానయ్య? మీ రక్త సంబంధమేగా. నాకు చిరంజీవి గారి భార్య సొంత తల్లితో సమానం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. రామ్ చరణ్ ఎలా చూసుకున్నారో అంతకు మించి నన్ను బాగా చూసుకున్నారు అన్నారు. మరి మీ తల్లి లాంటి వదినకి మేనల్లుడేగా పాపం ఆయన. అవును, ఎవరో బయటోడు కాదు కదా సార్, కుటుంబ సభ్యుడే కదా. ఇంకొక మాట సార్, వీళ్ళు సినిమా టికెట్ల గురించి సార్ ఒక్క చిన్న, ఈ ఆంధ్రజ్యోతి మన బిల్డప్ బాబాయిలు ఉన్నారు సార్, వాళ్ళ యొక్క ఒక చిన్న వర్షన్. నాడు నేడు సార్, మన గవర్నమెంట్ లో నాడు నేడు అంటే స్కూళ్ళు నాడు నేడు, డెవలప్మెంట్, ఎస్, ఆసుపత్రులు నాడు నేడు, ఫిషింగ్ హార్బర్లు నాడు నేడు, మెడికల్ కాలేజీలు నాడు నేడు, అదేవిధంగా పోర్ట్లు నాడు నేడు, అన్ని నాడు నేడు ఉండేవి. డెవలప్మెంట్లో పోటీ పడేవాళ్ళు, ఉద్యోగాల్లో నాడు నేడు, జిఎస్టీ వసూల్లో నాడు నేడు. కానీ ఈ నాడు నేడు ఎలా ఉంటుందంటే వీళ్ళకి వచ్చింది ఏంటంటే సార్, అబద్ధాలు చెప్పడం, పొంకడం. నిన్న నవ్వు వచ్చింది సార్ ఆంధ్రజ్యోతిలో. నేను ఎక్స్ట్రా షోలకి నేను పర్మిషన్ ఇక నుంచి ఇవ్వను, టికెట్ రేట్లు పెంచుకోవడానికి నేను అనుమతి ఇవ్వను అని క్లియర్ గా చెప్పిన తర్వాత అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో మంచి ఒపీనియన్, బ్రహ్మాండంగా. అదైతే అసలు చాలా అప్రిషియేట్ చేస్తారు. సిక్సర్ కొట్టేట్ అయిపోయింది ఒకసారి. చాలా appreciate అసలు మొన్న డిబేట్ లో అనౌన్స్ చేసిన రోజు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, థియేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు విజయేంద్ర రెడ్డి గారు. ఆయన అసలు చాలా ఉబ్బిపోయినాడు ఆ స్టేట్మెంట్ గురించి మాట్లాడుతూ. అప్పుడు కూడా ఉబ్బిపోయారు. నిజంగానే సార్, జగన్మోహన్ రెడ్డి గారు సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తామన్నప్పుడు ఎగ్జిబిటర్స్ కరెక్ట్ అన్నారు కదా. నిజం సార్, వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా రేట్లు తగ్గించాలి, బెనిఫిట్ షోలు వద్దని. దేనికంటే పెద్ద సినిమా కోసం చిన్న సినిమాను చంపేయొద్దు. చిన్న సినిమాలు చంపేయటం వల్ల ఏడాదికి వచ్చే ఒక్క సినిమా మాత్రమే పెద్ద సినిమా వస్తుంది. సో చిన్న సినిమాలు చచ్చిపోతా ఉన్నాయి. ఎగ్జిబిటర్లు అలాగే డిస్ట్రిబ్యూటర్లు లాస్ అయిపోతున్నారు. టికెట్ రేట్లు తగ్గిస్తే ఎక్కువ మంది థియేటర్కి రావడం జరుగుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఆ రోజు డిస్ట్రిబ్యూటర్లు మంచిగానే ఉన్నారు సార్, హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎగ్జిబిటర్లు బాగానే హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. కానీ నొప్పి ఎవరికి వచ్చిందంటే సార్, నొప్పి ఎవరికి వచ్చిందంటే ఐటీ రిటర్న్స్ ఏదైతే సినిమాకి అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది తెలుసు సార్, 50 కోట్లు సార్. కానీ సినిమా ఖర్చుని 300 కోట్లుగా చూపించి 150 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ముడ్డి కింద వేస్తారు కూడా సార్ పవన్ కళ్యాణ్ గారు లాంటి నటులు. వాళ్ళకి నొప్పి వచ్చింది సార్, వాళ్ళకి నొప్పి వచ్చింది. కష్టపడి సంపాదించాడు సార్, రాళ్ళు కూడా సంపాదించారు ఆయన, కష్టపడంట. ఇట్లా
సినిమా టికెట్ల రేట్లు తగ్గించడము పెంచడము అది ప్రొడ్యూసర్ కి సంబంధించింది కదా. సార్, లాభ ఆ నష్టాలు సార్, అనేది. సార్, ఆ రోజు- హీరో రెమ్యునరేషన్ హీరో తీసేసుకుంటాడు. ఈయన 50 కోట్లకు తక్కువ 1 రూపాయి తగ్గించుకోడు ఈయన మాత్రం. అంటే ఈయనంటే నేను పవన్ కళ్యాణ్ గారు కాదు, ఏ హీరో కూడా ఆయన 50 కోట్లు 40 కోట్లు అంటే నేను తగ్గించుకుంటాను మీకోసం అని ఎవ్వరు కూడా తగ్గించుకోరు. వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళు తీసేసుకుంటారు. ప్రొడ్యూసర్కి లాభమా నష్టం అనేది చూడాలి. ఇక్కడ చిన్న సినిమాలని కాపాడాలి, ఒకటి సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలి. ఈ 2 పాయింట్లు చాలా అవసరం. సార్ ఒకటి వాళ్ళు ఆ రోజు ఏం మాట్లాడారంటే సినిమా టికెట్ రేట్లు చదివిస్తే నా కోసమే చేసేసారు తగ్గించేశారు అని పవన్ కళ్యాణ్. ఆయనకి సినిమా రేట్లు టికెట్ల రేట్లు తగ్గించడానికి ఏం సంబంధం? ఆయన ప్రొడ్యూసర్ కాదు కదా మాట్లాడడానికి. సార్ ఒకటి ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తే సూపర్ 6 కొట్టాడంట సార్. ఏది ఏబిఎన్లో మా వెంకటకృష్ణ గారు మాట్లాడుతున్నారు. మాకు చాలా ఇష్టమైన వ్యక్తి సార్ ఆయన, బాగా అత్యంత ఇష్టం. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి సార్, నేను చెప్తున్నాను, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి సార్. Yes, ఆయనకి సూపర్ 6 కొట్టారంట సార్. కానీ నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే సినిమా పరిశ్రమ మీద కక్ష సాధింపు, పవన్ కళ్యాణ్ ని అనగదొక్కడం కోసం టికెట్ రేట్లు తగ్గిస్తున్నాడు సార్. సినిమా పవన్ కళ్యాణ్ నష్టం ఏంటి? సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు ఇంకెవరు లేరంట సార్. ఆయన ఒక్కరైనా హీరోలకు సంబంధం లేదు సార్. హీరో డబ్బులు హీరోకి వచ్చేస్తుంది సార్. అట్లాగా సార్, ఇంకా దారుణం చదువు. ఆయనది ఎప్పుడో 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఒక సినిమా వస్తుంది సార్. అది కూడా ఏదో ఇతర భాషా సినిమాల్లో ఏదైతే హిట్ అయిన సినిమాని తీసుకొచ్చి రీమేక్ గా తీసి 3-4 ఏళ్ళకి 3-4 ఏళ్ళకి ఒక సినిమా వస్తుంది. 3-4 ఏళ్ళకి ఒక సినిమా రిలీజ్ అయ్యి ఆయన దొక్కడం కోసం మిగతా అందరి మీద కక్ష సాధింపండి సార్. అసలు బోడిగుండికి మోకాలికి ముడిపెట్టి ఆ రోజు మాట్లాడిన ఇదే ఎల్లో మీడియా నేడు మాత్రం రేవంత్ రెడ్డి గారు సూపర్ 6 కొట్టారంట సార్.